నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కొండా సుష్మిత ఇష్యూ చిలికి చిలికి గాలివాన్ అవుతున్నట్టుంది. ఏదైతే కొండా సురేఖకి షోకాజ్ నోటీలు ఇష్యూ చేశారో తను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా తన వ్యక్తిగతం, ఆ వ్యాఖ్యలకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొండా సురేఖ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరో పక్కన ఇంకో లెటర్ని ఏదైతే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారో మల్లు రవి గారికి మరో లేఖ కూడా తను సమర్పించినట్టు కూడా మనకు తెలుసు. ఏదైతే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా నన్ను టార్గెట్ చేస్తూ నా మీద వ్యతిరేకతతో అందరూ కూడా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళందరి వెనకాల కూడా ఏదో కనిపించని శక్తి ఉండి వాళ్ళతో మాట్లాడిస్తుంది అని చెప్పేసి కూడా కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఒక లెటర్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా అందజేసిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు తెలుసు. ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో తను గత రాత్రి ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకొని ఉన్నారు. సోమవారం రోజు ఈ ఎండ్ కార్డు పడబోతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలు అందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఈ తరుణంలోనే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేని కొండా సురేఖ కలిసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ కలిసి కూడా దాదాపు 15 నిమిషాలు మల్లికార్జున ఖర్గేకి తన గోడునంతా విన్నవించుకున్నట్టు తెలుస్తుంది. పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, తన బాధను వినకపోవడంతో డైరెక్ట్ మల్లికార్జున ఖర్గేనే కలిసి తన బాధనంతా వినిపించుకోవాలి అని చెప్పేసి కూడా తను ప్రయత్నం చేసినట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. మరోపక్కన మల్లికార్జున ఖర్గే ఎవరైతే కొండా సురేఖ వివరణ ఇచ్చారో ఆ వివరణ మీద అంత సంతృప్తిగా లేరు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ ఎవరం సహించమని చెప్పేసి కూడా మల్లికార్జున ఖర్గే మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. పార్టీని నడిపే వాళ్ళని, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని, వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు చేసినా కానీ ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎండ్ కార్డు పడుతుంది, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు ప్రస్తుతం. అండ్ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంటుంది, గాంధీ భవన్లో ఎంతవరకు ఈ చర్చలు ముగుస్తాయి అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా కొండా సురేఖ వివరణతో మాత్రం మల్లికార్జున ఖర్గే అంత సంతృప్తిగా లేరు అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ అధిష్టానం అండ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఎట్లా స్పందిస్తారు అని చెప్పేసి కూడా ఈరోజు తెలియాల్సిన పరిస్థితి. వేచి చూద్దాం ఏం జరుగుతుంది ఈ ఇష్యూ మీద అనేది. కెమెరామ్యాన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.